హలో ఆల్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఇక్కడ కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి. ఫస్ట్ సమ్ వచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ ఆఫ్ లెంత్ 25 3/5 meters అండ్ బ్రెత్ 9 1/4 meters. ఓకే, సో ఇక్కడ ఏం అడిగాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్. ఒక రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ ఉంది. ఓకే, సో ఈ రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియా అంటే ఏంటి? లోపల ఎంత స్పేస్ ఉందో మొత్తం అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా, లెంత్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా ఇవన్నీ మనకు తెలుసు కదా. సో ఇక్కడ వాడు ఏరియా అడిగాడు కాబట్టి మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా యూస్ చేసుకోవాలి. ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ లెంత్ అండ్ బ్రెత్ లెంత్ అండ్ బ్రెత్ వాళ్ళు వాల్యూస్ ఇచ్చారు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్. ఓకే, సో ఇప్పుడు దీని స్టేట్మెంట్ ఎలా రాసుకోవాలి? ఓకే, సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే గివెన్ లెంత్ అని రాసుకోవచ్చు, గివెన్ బ్రెత్ అని రాసుకోవచ్చు. ఓకే, లేకుంటే లెంత్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్, బ్రెత్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్ అని రాయొచ్చు. ఓకే, సో ఏం రాద్దాం? లెంత్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్ ఈక్వల్ టు 25 3/5 meters. దీన్ని మనం A/B ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. 25 × 5 50, 25 × 5 125, 125 plus 3 128/5 meters. Okay, next breadth of a rectangle, breadth of the playground equal to ఎంత ఇచ్చారు మనకి? 9 1/4 meters. that equal to 9 + 36 plus 1 37/4 meters. ఓకే, సో మన ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా. ఏరియా ఈక్వల్ టు హౌ మచ్? ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ప్లేస్లో లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ప్లేస్లో ఏం వేసుకోవాలి? 128/5 ఇంటూ 37. బ్రెత్ ప్లేస్లో 37/4, రైట్? సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం మల్టిప్లై చేసేయచ్చు. న్యూమరేటర్స్తో మల్టిప్లై చేయండి, డినామినేటర్స్తో మల్టిప్లై చేయండి. ఓకే, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా మనకి? 128 × 37/5 × 4. ఈ 4 టేబుల్లో 128, 4 3s are 12, 4 2s are 8 కదా. సో మిగిలింది ఏంటి? 32 × 37/5. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేసుకొని డినామినేటర్ బై 5 వేసుకోవాలి. ఓకే, సో మల్టిప్లై చేసుకుందాం. 32 × 37 ఈజ్ ఈక్వల్ టు 1184/5. ఓకే, సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఇక్కడ మన క్వశ్చన్ మొత్తం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది? 236 4/5 meters. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 236 4/5 meters. సో మనం ఇక్కడ ఏం రాయాలి? ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 236 4/5 meters. మొత్తం ఏరియా ఎంత ఉంది? 236 4/5 meters. ఓకే, నెక్స్ట్ సమ్. ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సైడ్ 16 3/4 meters. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 16 3/4 meters. సో ఇక్కడ మనకు ఆల్రెడీ సైడ్ ఇచ్చేసారు. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇన్ ఎ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఒక్క సైడ్ 16 3/4 ఉంటే మిగతావన్నీ కూడా 16 3/4 ఉంటాయి కదా. సో we already know the side of the square is 16 3/4. Okay, so what is the side? Side equal to 16 3/4 meters. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ సైడ్ యూస్ చేసుకొని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఎంత? ఏరియా ఆఫ్ స్క్వేర్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా? ఇట్ ఈస్ S స్క్వేర్ కదా, అంటే S × S అని అర్థం. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి నార్మల్ A/B ఫార్ములాకి మార్చుకుందాం. 16 4s
16 4 64, 64 plus 3 67, 67 by 4 meters. Okay, so 67 by 4 into 67 by 4. Okay, so ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయాలి. ఆన్సర్ ఈస్ 4489 by 4 4s are 16. 67 into 67 is 4489. 4 into 4 is 16. Okay, న్యూమరేటర్ సపరేట్గా మనం మల్టిప్లై చేయాలి, డినామినేటర్ సపరేట్గా మల్టిప్లై చేసి ఆ డినామినేటర్ ప్లేస్లో వేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ఇది మీటర్ స్క్వేర్. ఓకే, సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏమొచ్చింది మనకి 4489 by 16. ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కదా, దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, 28 by 16 మీటర్ స్క్వేర్. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 28 by 16 మీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత? 28 by 16 మీటర్ స్క్వేర్. నా పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఎంత? 4 into s. ఓకే, సో ఆల్ సైడ్స్ మనం యాడ్ చేస్తాం అంతే. సో 4 into s ఎంత ఇచ్చారు మనకి? సైడ్ 67 by 4 meters. ఓకే, సో ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అవుతుంది కదా, సో ద ఆన్సర్ is 67 meters. ఓకే, సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? 67 meters. చూసుకుందాం. అబ్దుల్ కెన్ స్టిచ్ ఏ ఫ్రాక్ ఇన్ 3/4 of an hour. హౌ మచ్ టైమ్ హీ రిక్వైర్డ్ టు స్టిచ్ 24 frocks. ఓకే, సో కంప్లీట్ 1 hourలో తను ఎంత టైం తీసుకుంటాడు? ఒక ఫ్రాక్ స్టిచ్ చేయడానికి 3/4 hours తీసుకుంటాడు. కంప్లీట్ 1 hourలో 3/4 hours తీసుకుంటాడు కదా. సో ఇప్పుడు 1 ఫ్రాక్కి 3/4 hours తీసుకుంటే టు స్టిచ్ 24 frocks. ఓకే, 24 frocks స్టిచ్ చేయడానికి ఇంకెంత టైం తీసుకుని అడుగుతున్నాడు. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం రాద్దాం సొల్యూషన్? అబ్దుల్ కెన్ టేక్ టైమ్ ఫర్ 1 frock. ఓకే, టైం టేకెన్ బై అబ్దుల్ టు స్టిచ్ 1 frock అని రాయొచ్చు. ఓకే, టైం taken by Abdul to stitch 1 frock equal to how much? 3/4 hours కదా, 3/4 of an hour. ఇప్పుడు how much time he required to stitch 24 frocks. Okay, time required to stitch 24 frocks ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు 1 frock. ఓకే, 1 frock 3/4 hours టైం తీసుకుంటే 24 frocks. ఓకే, 24 frocks ఎంత టైం తీసుకుంటే అడుగుతున్నాడు. ఓకే, సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు 1 ఫ్రాక్ టైం తెలిసినప్పుడు 24 frocks టైం కావాలంటే ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేయాలి? 24 into 3/4 hours. ఓకే, సో ఇక్కడ 4 and 24 సేమ్ టేబుల్స్లో క్యాన్సిల్ అవుతాయి కదా. 4 6 24. సో 6 into 3 హౌ మచ్? 6 into 3 is 18. సో ఎంత టైం తీసుకుంటాడు? 18 hours తీసుకుంటాడు. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. 1 ఫ్రాక్ టైం తెలుసు మనకి. అలాగే ఇన్ ద సేమ్ వే 24 frocks టైం తెలియాలంటే ఈ 24 into 3/4 చేయాలి. ఓకే, సో ఆన్సర్ ఎంత మనకి? 18 hours. ఓకే, సో నెక్స్ట్ టైం చూడండి ఫ్రెండ్స్. ద కాస్ట్ ఆఫ్ 1 meter క్లాత్ ఈజ్ ₹44 4/5. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 3/4 meters ఆఫ్ ద క్లాత్. ఓకే, సో మనకి ఇక్కడ ఏం తెలుసు? 1 meter క్లాత్ కాస్ట్ తెలుసు. ఓకే, అండ్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? 3/4 meter క్లాత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో ద కాస్ట్ ఆఫ్ 1 meter క్లాత్ ఎంత ఇచ్చాడు? సొల్యూషన్లో ఏం రాస్తారు మీరు? కాస్ట్ ఆఫ్ 1 meter. ఓకే, 1 meter క్లాత్ ఈజ్ ఈక్వల్ టు ₹44 4/5. ఓకే, సో దీన్ని కన్వర్ట్ చేసుకోండి. 4 5s are 20, 4 5s are 20, 4 5s are 20, 22, 220 plus 4 is 224/5. ఓకే, సో 224/5 రూపీస్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? కాస్ట్ ఆఫ్ 3/4 meter క్లాత్ ఎంత అని అడుగుతున్నాడు. సో కాస్ట్ ఆఫ్ 3/4 meter క్లాత్
ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్లేస్లో 224/5 ఇంటూ 3/4 మీటర్స్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు 1 మీటర్ క్లాత్ ఇంత కాస్ట్ అయితే 3/4 మీటర్ ఎంత కాస్ట్ అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన అమౌంట్ తోటి మనం ఈ మీటర్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో దీన్ని కన్వర్ట్ చేసుకుంటే 3 4 12, 12 + 3 15. ఓకే, 224/5 ఇంటూ 15/4. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకోండి. 5 3s are 15 కదా. నెక్స్ట్ 4 4 5s are 20, 4 6s are 24. సో మనకు మిగిలింది ఎంత, 56 ఇంటూ 3. ఓకే, సో 56 ఇంటూ 3 హౌ మచ్, 3 6s are 18, 3 5s are 15, 16. సో ఎంత రూపీస్, 168 రూపీస్. ఓకే, సో కాస్ట్ ఆఫ్ 3/4 మీటర్ క్లాత్ ఎంత ఉంటుంది, 168 రూపీస్.